హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి మరియు తెలంగాణ డిఎస్సికి సంబంధించిన హిందీ సాహిత్యానికి సంబంధించిన కవుల్లో కవి పరిచయ్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఆధునిక హిందీ సాహిత్యంలో అంతకుముందు మనం నేర్చుకున్న కవులు భారతేందు హరిశ్చంద్ర, బద్రీనారాయణ చౌదరి, ప్రేమ్గన్, ప్రతాప్ నారాయణ మిశ్ర అనే కవుల గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు మరి ఈ వీడియోలో జగ్మోహన్ సింగ్ జీవనకాల కనుక చూసినట్లయితే చూడండి, ఠాగూర్ జగ్మోహన్ సింగ్ అండి కవి. అయితే ఈయన జీవితకాలం చూసినట్లయితే 1857 నుంచి 1899 వరకు మనం చూసుకోవచ్చు. ఆధునిక हिंदी के निर्माताओं में भारतेंदु मंडल के प्रेम पथिक कवि ప్రేమ పథిక కవి ఠాగూర్ జగ్మోహన్ సింగ్. ఆధునిక యుగంలో ప్రేమ పథిక కవి ఎవరు అంటే బ్లైండ్గా పెట్టాలి, ఏంటది? ఠాగూర్ జగ్మోహన్ సింగ్. ఠాగూర్ జగ్మోహన్ సింగ్ का स्थान अन्यतम है. प्रेम की सरस कोमल अनुभूतियों और प्रकृति के मनमोहक रंगों के मिलाप से आपने कविता को जीवन तथा ప్రదాని కీ హే. ప్రేమ యొక్క సరసమైన కోమలమైన అనుభూతిని మరి ఈ కవిత ద్వారాగా మీరు చాలా సింప్లిఫై చేస్తూ మరి జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆధునిక హిందీ కవిత को एक नया रंग देने के साथ साथ हिंदी के प्रारंभिक गद्य साहित्य के स्वरूप में महत्वपूर्ण भूमिका निभाई है. ఈయనకు సంబంధించి మరి విశేషత ఏంటి అంటే ముఖ్యంగా ఈయన భారతేందు మండలిలోనే ఉంటూ భారతేందు యొక్క పూర్తిగా ఫాలో అయిపోలే బ్లైండ్గా. ఈయనంటూ ఒక ఆలోచన విధానాన్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఠాగూర్ జగ్మోహన్ సింగ్. చూడండి, ప్రేమ పథిక కవి ఎవరు ఆధునిక యుగంలో అంటే ఠాగూర్ జగ్మోహన్ సింగ్ అని చెప్పాలి. ఈయన 1857లో ఒక రాజకుటుంబంలో మధ్యప్రదేశ్లోని విజయ్ రాఘవ్గఢ్ అనే ఒక రాజ కుటుంబంలో ఈయన పుట్టారు. అయితే 4 మార్చ్ 1899లో సుహాగ్పూర్లో మరణించారు. आपने కాశీ మే సంస్కృత్ ఏవం అంగ్రేజీ శిక్షా ప్రాప్తి, కాశీలో మరియు సంస్కృతం మరియు ఇంగ్లీష్ని మీరు నేర్చుకున్నారు. ఆ సమయంలోనే మీరు భారతేందు గారితో మీ యొక్క పరిచయం, ఎవరి యొక్క పరిచయం ఠాగూర్ జగ్మోహన్ సింగ్ యొక్క పరిచయము భారతేందు హరిశ్చంద్రతో ఎప్పుడు జరిగింది? కాశీలో ఈయన సంస్కృతం మరియు ఇంగ్లీష్ నేర్చుకునే సందర్భంలో జరిగింది. ఎక్కడ పుట్టారు ఈయన? ఒక రాజకుటుంబంలో పుట్టారు. ఏ రాజకుటుంబం? విజయ్ రాఘవ్గఢ్ అనే ఒక రాజకుటుంబంలో ఈయన జన్మించారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఎప్పుడు? 1857లో సుహాగ్పూర్లో మరణించడం అనేది జరిగింది. आपकी रचना शैली भारतेंदु मंडल के अन्य कवियों के समान भारतेंदु की शैली से प्रभावित नहीं रही. आपने गद्य एवं पद्य अपनी सृजन क्षमता प्रस्तुति की. पद्य में ब्रजभाषा का माध्यम से पाठकों को श्रृंगार रस में डुबोया. మరి పద్యశైలిలో అయితే బ్రజ్ భాష యొక్క మాధ్యంతో బ్రజ్ భాషని అనుసరించి మరి అసలు చదివే వాళ్ళని శృంగార విషయాల్లోకి ముంచెత్తారు అని చెప్పుకోవాలి. కడిబోలికి మాధ్యం అంటే బ్రజ్ భాషని అంత చక్కగా వాడారనమాట. మరి కడిబోలి భాష గద్యకి మరి గద్యమే జీవన్కి వాస్తవికతకు మాధుర్య పరిచయ కియా హై. జీవితంలో వాస్తవికత ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మీరు ఈ యొక్క కడిబోలి లాంగ్వేజ్ ద్వారాగా మీరు గద్యాన్ని రచించడం అనేది జరిగింది. ఇక్కడ దాకా మనం నేర్చుకునే అంశాలు ఒకసారి చూసినట్లయితే భారతేందు యుగంలో ప్రేమ పథిక కవి ఠాగూర్ జగ్మోహన్ సింగ్. ఈయన విజయ్ రాఘవ్గఢ్
అనే ఒక రాజు కుటుంబంలో 1857లో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఈయన కాశీలో అంగ్రేజీ మరియు సంస్కృతాన్ని చదివారు. ఆ యొక్క భారతేందు హరిశ్చంద్రతో పాటు ఉన్నప్పటికీను ఈయన యొక్క కావ్యశైలి డిఫరెంట్. భారతేందు మండలిని ఫాలో అవలా. ఈయన యొక్క కొత్త సృజనాత్మకతని అందులో ముంచెత్తారు. ఈయన యొక్క ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటి అంటే సంస్కృత కవులకి ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చినంతగా మరెవరూ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు భారతేందు యుగంలో. ఇదొక ఈయనకు సంబంధించిన ఇంపార్టెన్స్. చూద్దాం. కావ్య సంగ్రహ కనుక రచనలు చూసినట్లయితే ఋతు సంహార్, మేఘదూత్, ప్రేమరత్నాకర్, ఓంకార్ చంద్రిక, ప్రళయ్, సజ్జనాష్టక్, జ్ఞాన ప్రదీపిక చూడండి, జ్ఞాన ప్రదీపిక, కుమార్ సంభవ్, హంసదూత్, ప్రేమ సంపత్తిలత, శ్యామ్లత, దేవయాని, సరోజని, ఋతుప్రకాష్, రమ్య పదావళి, మానస్ సంపత్తి ఏవం श्यामलता, श्याम स्वप्न, मानस संपत्ति, रम्य पदावली, ऋतुप्रकाश, सरोजनी, देवयानी, श्यामलता, श्याम संपत्ति, प्रेम संपत्ति लता, हंसदूत, कुमार संभव, ज्ञान प्रदीपिका, सज्जनाष्टक, ऋतु संहार, मेघदूत, प्रेम रत्नाकर, ओंकार चंद्रिका, प्रलय. प्रेमपति के कवि ठाकुर जगमोहन सिंह के द्वारा लिखे गए काव्य रचनाएँ हैं. आचार्य रामचंद्र शुक्ल ने भी इनके बारे में कहा कि यद्यपि जगमोहन सिंह जी अपनी कविता को नए विषयों की ओर नहीं ले गए, पर प्राचीन संस्कृत काव्यों के प्राकृतिक वर्णन का संस्कार मन में ले लिया था. अपनी प्रेम चर्चा की मधुर स्मृति संबंधित विंध्या प्रदेश के रमणीय स्थलों को जिस सच्चे अनुराग की दृष्टि से उन्होंने देखा है वह ध्यान देने योग्य है. उसके द्वारा उन्होंने हिंदी काव्य में एक नूतन विधान का भी आभास दिया. वे क्या है नूतन विधान? संस्कृत के प्राचीन कवियों की प्रणाली पर हिंदी काव्य के संस्कार का जो संकेत ठाकुर साहब ने दिया है, खेद है, वह तो खेद है कि उसकी ओर किसी ने ध्यान नहीं दिया. సో అన్యతः వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ సంస్కృత కావ్యం పట్ల అంత ఇంపార్టెన్స్ ఇవ్వలా. మరి ఎవరు ఇచ్చినంత? ఠాగూర్ జగమోహన్ సింగ్. సో ఠాగూర్ జగమోహన్ సింగ్ అనగానే మనకి రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తితో పాటుగా మనకు గుర్తుండాల్సిన అంశాలేంటి? ప్రేమ ప్రతీక కవి, అలానే ఋతు సంహార్, మేఘదూత, ప్రేమ రత్నాకర్, ఓంకార్ చంద్రిక, ప్రళయ, సజ్జనాష్టక, జ్ఞాన ప్రదీపిక, కుమార్ సంభవ్, హంసదూత, ప్రేమ సంపత్తి లత, శ్యామలత, దేవయాని, సరోజని, ఋతుప్రకాశ, రమ్య పదావళి, మానస్ సంపత్తి ఏవం శ్యామ్ స్వప్న అనేవి. అలానే సంస్కృతి యొక్క ప్రాముఖ్యత ఈయన. అలానే రాజు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఎప్పుడు జన్మించారు? కాశీలో మరి భారతేందు హరిశ్చంద్ర కలిసిన వ్యక్తి. మరి ఈ సంస్కృత విషయం గురించి చెప్పింది ఎవరు అంటే ఈయన గురించి సంస్కృత కవుల పట్ల చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని చెప్పింది ఎవరు అంటే ఆచార్య రామచంద్ర శుక్ల. అంతేకాదు కావ్య శైలిలో శృంగారంలో ముంచెత్తేశారు. ఏ భాషని యూజ్ చేసి? బ్రజ్ భాషని యూజ్ చేసి. గద్య భాగంలో ఏ భాషని యూజ్ చేశారు? ఖడీబోధిలో యూజ్ చేస్తూ వాస్తవికతను కొనసాగించడం అనేది జరిగింది. ఠాగూర్ జగమోహన్ సింగ్ ద్వారా అనుదిత ఋతు సంహార్, మేఘదూత్ అనేవి ఇవి బ్రజ్ భాషలో ఒక సరస్కృతియ రూపంలో అనువాదించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇవి ఏంటి? సంస్కృత కావ్య రచనలు అనమాట. आप एक भावुक मनोवृत्ति कलाकार, भावुकता, कल्पना, लालित्य, चित्र शैली तथा सरस मधुर ब्रजभाषा आपकी रचना की प्रमुख विशेषता थी. अलंकारों की स्वाभाविक छटा आपकी कविता में सहज रूप से प्राप्त होती है. कुलकर्णी तजी, गुरु लोगनी
लोगनी में बासिकई सब बाइन कुबैन सहा परलोक नसाई सबई विधि सो उन्मत्त को मागर जान गहा జగమోహన్ ధోయ్. అయితే ఇక్కడ జగమోహన్ చెప్పిందే, కానీ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఈ యొక్క కథనాలు ఏది జగమోహన్ ధోయ్ హయా నిజ హాతన్ తన పాంత్యో హై ప్రేమ కహా సబ్ చోటీ తుమ్హే హమ్ పాయో అహో తుమ్ చోడీ హమే కహో పాయో కహా అనేవి వీటిలో ఉన్న లాంగ్వేజ్ ఏంటి, బ్రజ్ భాష బోలియాలో అడగచ్చు. ఇదే పద్యాన్ని తీసుకెళ్ళి ఈ పద్యంలో ఉన్న లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి అప్పుడు నీకు తెలియాలి ఏంటది. ఏమని కులకని తజీ గురై లోగాनी में बासी गई सब बैन कुबैन सहा पर लोक नसाए सबई विधि सो उन्मत्त को మారగ్ జానగహ. అలానే జగమోహన్ ధోయ్. సో జగమోహన్ మరి పద్య భాగంలో మరి బ్రజ్లో ఆయన ప్రఖ్యాతిగాంచి ఈ బ్రజ్ భాషలో ఈ యొక్క కావ్యాన్ని రచించడం అనేది జరిగింది. सो नेक्स्ट मरी इंका डॉक्टर कुमार शर्मा के शब्दों में ठाकुर जी ने प्रकृति के असीम सौंदर्य को कवि की आंखों से देखा है. प्रकृति के असीम सौंदर्य को प्रकृति की आंखों से देखा और मन में समाया. प्रकृति को आंखों से देखा, मन में समाया. ఎవరు చెప్పారు? కుమార్ శర్మ. ఎవరి గురించి? జగమోహన్ సింగ్ గురించి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా పెట్టుకోవాలి. ఠాగూర్ జగమోహన్ సింగ్ గురించి ప్రకృతిని కళ్ళతో చూసి మనసులో అలా స్టాంప్ వేసుకున్నారని చెప్పింది ఎవరు అంటే మరి కుమార్ శర్మ అని చెప్పి మనం చెప్పాలి. अंतर्मन की गहराई में समाया हुआ प्राकृतिक सौंदर्य को गहरे तक उतारा हुआ भारतीय ग्राम्य जीवन का माधुर्य, उसकी सरसता एवं जीवनता उनकी रचनाओं का व्यतीत हुई है. సో ఇది మరి ఠాగూర్ జగమోహన్ సింగ్ గురించి ఈ యొక్క మరి మనము ఒక్కసారి చూడండి. ఇంపార్టెంట్ ఏంటి ఇందులో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ పథిక భారతీయ యుగంలో ప్రేమ పథిక కవి ఎవరు అంటే ఠాగూర్ జగమోహన్ సింగ్. రాజవంశంలో పుట్టారు ఈయన. విజయ్ రాఘవ్ గఢ్ అనే ఒక రాజవంశంలో పుట్టిన వ్యక్తి. కాశీలో సంస్కృతం మరియు అంగ్రేజీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ భారతీయులతో కలిసిన వ్యక్తి. శృంగార్ संहार मेघदूत का अनुदित किया एवं प्रेम रत्नाकर, ओंकार चंद्रिका, प्रलय, सज्जनाष्टक, ज्ञान प्रदीपक, प्राटिपिका, कुमार संभव, हंसदूत, प्रेम संपत्ति लता, श्यामलता, देवयानी, सरोजिनी, ऋतु प्रकाश, रम्य पदावली, मानस संपत्ति एवं श्याम स्वप्न అనే కావ్య రచనల్ని రచించారు. అలానే రామచంద్ర శుక్ల ఈయన గురించి చెప్పింది ఏంటి అంటే మరి ఈయన పద్య భాగంలో ఏకంగా బ్రజ్ భాషని యూజ్ చేస్తూ సంగారంలోనే ముంచెత్తారు జనాలని, చదివిన పాఠకుల్ని. అంతేకాదు సంస్కృత కవులకి ఈయన ఇచ్చినంత ప్రాముఖ్యత ఇంకా మరెవరు ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చిన పద్యము బ్రజ్ భాషలో రచించబడ్డ పద్యము. కుమార్ శర్మ ఏం చెప్పారు అంటే ప్రకృతికి కళ్ళతో చూసి మరి మనసులో అలాగా దృష్టి పెట్టి అలాగా ఒక స్టాంప్ లాగా ముద్రించేసుకున్నది ఎవరు అంటే కుమార్ శర్మ చెప్పారు. ఎవరు? జగమోహన్ సింగ్ అని చెప్పి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లైనప్. ఇవి ఎట్టి పరిస్థితుల్లో జగమోహన్ సింగ్ అనగానే ఈ యొక్క 5-6 పాయింట్లు అలాగా మన కళ్ళ ముందు వచ్చేయాలి. ఇంకా డీప్గా ఏం అవసరం లేదు, చదవండి. పూర్తిగా చదివిన తర్వాత అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది వినడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. వీడియోని ఇంతటితో ముగిస్తాను.